నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. యెషయా 55:3. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 18 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోక నేస్తం సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. దావీదుకి ఎలాంటి శాశ్వతమైన కృపను, ఎడబాయని కృపను, విడువని కృపను ఈ రీతిగా చూపించి దేవుడు అతని తరతరాలను దీవించాడో ఆ రీతిగా నీకు నాకు ఈ పరిచయలో ఉన్న సకల బిడ్డలకు, ఈ ప్రార్థనకి ప్రతి బిడ్డకి దేవుడు అలాంటి కృపను సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఒక్క మాట చెప్తావా? దావీదుకు చూపిన శాశ్వత కృప ఈరోజు నాకు చూపాయా, నా కుటుంబానికి చూపాయా, ఈ పరిచర్యకి చూపాయా? ప్రవచిస్తావా? ఒక్కసారి అందరూ ప్రవచించండి. ఎస్, దేవుడు ఎంత కృపనిచ్చాడంటే దావీదుకి ఏ స్థితి నుంచి ఏ స్థాయికి లేవనెత్తాడు. అంతేకాదు, పొరపాటు ఉంటే క్షమించారు పశ్చాత్తాపడితే. అంతేకాదు, సింహాసనాన్ని స్థిరపరిచాడు. ఎస్, గొప్ప కార్యాలు, గొప్ప విజయాలు దేవుడు అనుగ్రహించాడు. తన బిడల తరతరాలని ఆ సింహాసనం స్థిరపరచడమే కాకుండా అదే పేరు పెట్టుకుని యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. అదే సింహాసనం మీద నేను కూర్చుంటా అన్నారు సెకండ్ కమింగ్లో వచ్చినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఒక వ్యక్తి యొక్క హృదయం దేవునికి ఇష్టంగా ఉంటే ఇన్ని దీవెనలా, ఇంత కృప. అవును, అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. దావీదు దేవుణ్ణి కనపరచాలని, దేవుని ఘనమైన మందిరం కట్టాలని విశ్వాసంతో, ప్రేమతో, త్యాగముతో అడుగులు వేశాడు. అందుకే ఇంత కృప చూపించాడు దేవుడు. మనము కూడా దేవుని పట్ల, దేవుని రాజ్యం పట్ల, సంఘం పట్ల, మందిరం పట్ల అలాంటి ప్రేమను, అలాగే త్యాగాన్ని కలిగి ఉందాం. అలాంటి కృప సమృద్ధిగా దేవుడు ఈ పరిచర్లో ఉన్న మనందరికీ ఈ పరిచర్య కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఆ ప్రామిస్ ల్యాండ్ గురించి ప్రే చేయండి. అందులో మంచి మందిరం కట్టబడాలా, అక్కడ ఆరాధన స్టార్ట్ అయిపోవాలా. అలాగే ఇక్కడ కూడా ఈ సర్కస్ గ్రౌండ్ వారు ఒక కొలిక్ వచ్చింది, సిట్టింగ్ జరుగుతున్నాయి, మాటలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం December 31 ఎండింగ్ వరకు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారు. మనం మార్చి వరకు అన్నా వాళ్ళు December 31 వరకు వచ్చారు. నేనేమో ప్రేయలు పెట్టండి, దేవుడు కృప చూపించాలని. ఒకవేళ తర్వాతైనా దైవ చిత్తమే, యజమానుడు మనసును దేవుడు మారుస్తాడేమో. మనకైతే బలవంతంగా వద్దు, ఆయన మార్చి గిఫ్ట్గా ఇవ్వాలి. ఓకే, ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన. ప్రభా, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మాకు చూపించండి. విడువని, ఎడబాయని దేవా, శాశ్వతమైన కృపనిచ్చిన దేవా, అలాంటి కృపను మాకు దయచేయండి. అలాంటి దీవెన మాకు దయచేయండి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దావీదు లేవనెత్తయ్యా. అయ్యా, ఎలాంటి విజయాలు ఇచ్చావయ్యా. పడిపోయిన తిరిగి లేవనెత్తావయ్యా. పశ్చాత్తాపడితే బిడ్డగా చేర్చుకున్నావయ్యా. అయ్యా, నీ పట్ల ఆయన ప్రేమ, త్యాగం కలిగి ఉన్నాడు. నిన్ను గనపరచాలని మనసు కలిగి, అలాంటి మనసు, అలాంటి అభిషేకం మాకు దయచే. ఎవరైతే ఈ మేరకు ప్రభుని నా గనపరచాలని ఆశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. జాబ్ లేని జాబ్స్ ఇవ్వండి. ఏసునామములో గుడ్ జాబ్స్ వచ్చునుగాక, మంచి హైక్స్ వచ్చునుగాక, ప్రమోషన్స్ వచ్చునుగాక, గొప్ప దీవెనలు మాపై, మా బిడ్డలపై, ఈ పరిచర్యపై కుమరించబడిన అద్భుత సాక్ష్యాలుగా మారాలి. అయ్యా, పర్మనెంట్ కానివాడు పర్మనెంట్ కావాలి. గవర్నమెంట్ జాబ్ విషయాల్లో ఆ విషయాలు ప్రతి గవర్నమెంట్ జాబ్స్ రావాలా. బిజినెస్ పీపుల్ దీవించండి. సమృద్ధినివ్వండి. ఏ కొదువు లేకుండా ఫైనాన్షియల్ మిరాకిల్ చేయండి. ఎవరి మందిరం కోసం ఘనమైన కానికి ఇవ్వాలనుకుంటున్నారో వారందరి చేతులు బలపరచండి. దావీదులా గొప్పగా, సులోమలా గొప్పగా దీవించి సమృద్ధి కలిగి ఉండాలి. అలాంటి కృపనివ్వండి. ఆ ప్రామిస్ ల్యాండ్లో కూడా మంచి మందిరం కట్టుకోవాలి. అన్నింటిలో కృప చూపించి కార్యాలు చేయండి నాయన. ఇక్కడ కూడా సర్కస్ గ్రౌండ్ వాళ్ళు ఈ సంవత్సరం ఎండింగ్ ఊరికి అంటున్నారు. కృప చూపించండి. అంతా కూడా అగ్రిమెంట్ అయిపోవాలా. దీవెన దయచేయండి. అలాగే నాయన, మంచి ప్లేస్ని ఇక్కడ సిద్ధపరచండి, లేదా ఇదే ప్లేస్ని ఓనర్తో మీరు మాట్లాడండి. అన్ని విషయాలు కృప చూపించండి. ఎవరి వ్యాధిస్తూ వారిని స్వస్థపరచండి. చీకటి ఆత్మను గద్దిస్తున్న ప్రతి వ్యాధిని గద్దిస్తున్న మీరు గద్దించి విడుదల ఇవ్వండి. ఆశీర్వాదాన్ని స్వస్థపరచండి నాయన. అన్నపూర్ణ సోదరిని స్వస్థపరచండి. బోసోడు మాతను స్వస్థపరచండి. పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్య ప్రతి ఒక్కరు దయచేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమ చెందండి. మా అవసరాలను తీర్చి ఈరోజంతా గొప్ప విజయాన్ని ఎగ్జామ్స్ రాసి బిడ్డలు తోడేయండి. జ్ఞానం, వివేచన కృపను వేస్తున్నాము.